వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎప్పుడు చూసినా కానీ సానుభూతి రాజకీయాలు చేద్దామనే ప్రయత్నం ఎప్పుడు విఫలమవుతున్నాయి సార్. ఎందుకంటే తండ్రి శవం పెట్టుకొని పక్కన సంతకాలు సేకరణ చేసినా కానీ, ఇటు పక్కన కోడికత్తి డ్రామాలు ఆడినా కానీ, లేదంటే పాదయాత్రలో ముద్దులు పెట్టి తర్వాత గుద్దులు కుద్దడం అయినా కానీ, తర్వాత బాబాయిని అధికారం వచ్చే ముందు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి బాబాయ్ గుండెపోటుని గొడ్లపోటుని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం కానీ ఇవన్నీ చూసుకుంటా ఉండంటే సానుభూతి రాజకీయ సార్ ప్లీజ్ దయచేసి మాట్లాడద్దు, నన్ను పూర్తిగా మాట్లాడండి. ఇప్పుడు ఇవన్నీ సానుభూతి రాజకీయాలు అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఈ చివరాఖరులో 2024 ఎలక్షన్ ముందు వైసీపీ వారు చేసిన ఈ సానుభూతి రాజకీయాల ప్రక్రియలో భాగంగా గులకరాయి అనేది ఒకటి తెర మీదకి తీసుకొచ్చారు. అది ఆ పాచికలు అనేది ప్రజల ముందు పనిచేయకపోగా ఏదో రూపేణ కూటమి మీద ఇటువంటి రుద్దాలన్న ఉద్దేశం మీద మాట్లాడుతున్నారు. 79.77% కేవలం 2019లో జరిగినాయి సార్. అయితే ఈ విషయంలో చూసుకుంటా ఉండంటే కడప ప్రజలే 80%, అంటే ఒక్కొక్క పార్లమెంటరీ విధానంగా చూసుకుంటా ఉండంటే 85% వచ్చిన స్థానాలు కూడా కొన్ని ఉన్నాయి సార్. అది మరి ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? ఇవాళ రోజున కేవలం వీళ్ళు 79% వరకు ఈ లెక్కలను పట్టుకొని వాళ్ళ పత్రికల ప్రకారంగా నమ్మే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇవాళ ప్రతి ఒక్కదాన్ని ఫాలో అవ్వాలి కదా వాళ్ళ. ఒకటి సార్, అదే ఇక్కడ ఒకటి లక్ష్మీకాంత్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే ఒరిజినల్ గా ఒక ప్రెస్ నోట్ లో ఏమో అప్పట్లో కూడా 2019 ఎన్నికల్లో 76.69% వచ్చిందని ఇదే ఎన్నికల సంఘం అప్పట్లో చెప్పింది. ఇంకొక ప్రెస్ నోట్ లో వచ్చేసి 79.74% వచ్చిందని చెప్పింది. ఫైనల్ రిపోర్ట్ లో చూస్తే 80.38% ఉందని చెప్పింది. సో అప్పుడు కూడా తేడాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ టైమింగ్ వరకు ఫైనల్ గా మనం చూడాల్సింది ఏంటి, పోస్టల్ బ్యాలెట్తో కలిపి 80.38% ఫైనల్ రిపోర్టు. దాన్ని పరిగణలోకి తీసుకొని మనం కౌంటింగ్కి వెళ్ళాం. కౌంటింగ్లో అంత పర్సంటేజ్ ఓట్లు వచ్చాయి కాబట్టి ఆ ఎన్నికలు అందరూ కూడా ఓకే సజావుగా జరిగాయి, ఇక్కడ ఎలాంటి లోటుపాట్లు లేవని డిసైడ్ చేస్తారు. మరి ఇలా కాకుండా మరి ముందు జరిగినటువంటి వాటిని అప్పట్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది కదా, మరి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ డాక్యుమెంట్స్ కూడా మనం చూపించాం. ఏమంటారు? అదే సార్ నేను చెప్తున్నా కదా, వీళ్ళు ఈ పర్సంటేజ్లు పట్టుకొని వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు 2019లో 151 సీట్లు వచ్చిన దానికి ప్రజలు మాకు ఇచ్చిన పరిపాలన అని చెప్పేసి వీళ్ళు అంతిదిగా అయితే అన్నారు. ఇవాళ రోజున అదే ప్రజలు మీరు 2024 ఎలక్షన్ చూసుకుంటా ఉండంటే 81.